భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హీరో, చంద్రబాబు జీరో నిర్ద్వంద్వంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ప్రారంభం దగ్గర నుండి ఇప్పుడు ఈ నెల ఆగస్టు 17వ తేదీన ఏదైతే ఎయిర్పోర్ట్లో ఆపరేషన్స్ ప్రారంభమయ్యేంత వరకు కూడా ఎవరి కృషి ఎంత ఉంది, ఎవరి ప్రయత్నం ఎంత ఉంది, ఎవరి కమిట్మెంట్ ఏంటి, ఎవరు చిత్తశుద్ధిగా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కార్యాచరణ అమలు చేశారన్నటువంటి అంశాలను పరిశీలిస్తే ఇందులో 100కి 99 మార్కులు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కృషికే వేస్తారు. 1% మించి చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి కృషి ఇక్కడ 2014-19 వరకు కానీ లేదా ఇప్పుడు గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో కానీ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు, జరిగినటువంటి పరిణామ క్రమం, ఈ ప్రాజెక్ట్ ఆలోచన దగ్గర నుండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రారంభోత్సవం వరకు కూడా పరిణామ క్రమాన్ని వరుసగా మనం పరిశీలిస్తే చాలా స్పష్టంగా ఇది అర్థమవుతుంది. సో 2023 సంవత్సరంలో మే 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. జిఎంఆర్కి సంబంధించినటువంటి ఆ నిర్మాణ సంస్థ, జిఎంఆర్ సంస్థ ఆ రోజు నుండి పనులు ప్రారంభించింది. సో మే 3న ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారో, తొలి ఇటుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఒక్కరోజు కూడా పని ఆగలేదు. అంటే ఎంత పర్ఫెక్ట్గా ఈ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి కార్యాచరణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేశారో చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే కాదు, వాస్తవానికి ఈరోజు 2026లో అందరూ మాట్లాడుతున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, కానీ 2024కు ముందే దీనికి సంబంధించి జాతీయ మీడియా కూడా చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మాణాన్ని పట్టాలెక్కించింది, దాన్ని ఏ విధంగా పూర్తి చేసేందుకు ఒక సమర్థవంతమైనటువంటి కార్యాచరణ అమలు చేసిందో చాలా స్పష్టంగా అక్కడ అనేక కథనాలు కూడా ఉన్నాయి, రుజువులు. వాటిలో గూగుల్లోకి వెళ్తే ఖచ్చితంగా అందరికీ తెలుస్తాయి. ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల నుండి చేస్తున్నటువంటి హడావుడి, దాదాపుగా 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టి భారీ పబ్లిసిటీ ఈవెంట్ దీనికోసం చేసి, సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు కాబట్టి సో దీన్ని ఎలాగైనా సరే ఈ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, శంషాబాద్ విమానాశ్రయానికి కూడా రాజశేఖర రెడ్డి గారు నిర్మిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్మించారంటే ఏ విధంగా క్రెడిట్ చోరీ చేశారో, ఇప్పుడు కూడా అదే విధంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా అదే చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది రాజశేఖర రెడ్డి గారు చేశారన్నది స్వయంగా వీళ్ళు చెప్పడం కాదు, ఎవరైతే జేఎంఆర్ సంస్థ ఉందో ఆ ఎయిర్పోర్ట్ నిర్మించిన వాళ్ళే చెప్పారు. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయానికి కూడా మే 3, 2023వ తేదీన సాక్షాత్తు జిఎంఆర్ అధినేత అయినటువంటి ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు గారు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోంది, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రారంభోత్సవం చేయాలని కూడా ఆయన ఆ రోజు ఆకాంక్షించినటువంటి పరిస్థితి. సో రికార్డు సమయంలో జిఎంఆర్కి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 2026 జూన్ నాటికల్లా ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారో, యాజ్ ఇట్ ఈజ్గా అదే సమయంలో ఇప్పుడు పూర్తయినటువంటి పరిస్థితి. సో వాస్తవానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు విపరీతంగా గత వారం రోజుల నుండి చాలా హడావుడి చేస్తూ చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు, ఎలాగైనా సరే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి క్రెడిట్ తాము దక్కించుకోవాలని. కానీ అది ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఎందుకంటే వాస్తవానికైతే అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలకు కానీ, ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలు కానీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఈ ప్రాంతానికి ప్రజలు రోజు అటువైపు వెళ్తారు కాబట్టి ఇది ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎవరు తీసుకొచ్చారనేది చాలా క్లియర్గా ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. కానీ ఇతర ప్రాంతాల వాళ్ళు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఇతర ప్రాంతాల వాళ్ళని మోసం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ క్యాంపెయిన్ని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ఎల్లో మీడియా, ఆ పార్టీకి సంబంధించినటువంటి డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అంతా కూడా నడిపిస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఇందులో వాస్తవాలు అనేది చాలా క్లియర్. 2015లో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రతిపాదన, ఈ ప్లాన్తో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని అక్కడ ప్రతిపాదించలేదు. దాదాపుగా ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎయిర్పోర్ట్కి సంబంధించి 5,000 ఎకరాలకు పైగా ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని అక్కడ అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్లాన్తో
దాని తర్వాత మళ్ళీ సుమారుగా 15,000 ఎకరాలకు సంబంధించిన భూములని ఆ ప్రాంతం, ఎందుకంటే జాతీయ రహదారి పక్కనే ఉంటాయి కాబట్టి ఆ భూములన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సంస్థలు, కంపెనీలు రప్పించుకునేటువంటి ఒక పెద్ద ప్లాన్ వేశారు. ఆ సమయంలోనే అక్కడ రైతులు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటికి పరిపాలనా రాజధాని ప్రతిపాదన కూడా అక్కడ ఆ ప్రాంతంలో లేదు. సో అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా అక్కడ పోరాటం చేశారు. రైతులు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అక్కడ భూములు ఇచ్చేది లేదని కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి. కోర్టులకు వెళ్తే ఆ సందర్భంలో 2019 ఫిబ్రవరిలో సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శంకుస్థాపన వేశారు. అక్కడ ఒక శిలాఫలకాన్ని వేశారు. ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకం వేసినటువంటి ప్రాంతంలో కూడా ఎటువంటి నిర్మాణం జరగలేదు. అప్పటికైతే ఆ శిలాఫలకం వేసినటువంటి ఆ భూమికి కూడా పరిహారం చెల్లింపు జరగలేదు. చంద్రబాబు వాస్తవానికి ఇక్కడే తెలిసిపోద్ది ఎవరు ఆ కమిటెడ్గా ఉంది, ఎవరికి క్రెడిట్ ఇవ్వాలో. చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఎందుకనంటే మే 3, 2023లో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఒక్కరోజు కూడా ఆగకుండా నిర్మాణ పనులు జరిగాయి. అదే 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఒక్క పని కూడా జరగలే, ఒక్క ఇటుక కూడా జరగలే, ఒక పిట్ట గోడ కూడా కట్టలేనటువంటి పరిస్థితి. అక్కడే కాదు, ప్రభుత్వం మారినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు శంకుస్థాపనలో నిరాటంకంగా పనులు సాగుతున్నాయి అంటే ఎంత క్లియరెన్స్తో ఈ ప్రాజెక్ట్ చేపట్టారో అక్కడ అర్థమవుతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో అది కాదు. ఆయన శంకుస్థాపన చేసింది ఆయన ఒక్క భోగాపురం ఎయిర్పోర్ట్కే కాదు, చాలా పోర్టులకు సంబంధించి కూడా ఆయన అటు మూలపేటకి సంబంధించిన భావనపడ పోర్టు కానీ వీటన్నిటి కూడా రాళ్ళు అయితే వేసినటువంటి పరిస్థితి, ఏది కూడా పనులు జరగలేదు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కమిట్మెంట్తో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి పనులు చేశారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చాలా క్లియర్గా ఇప్పుడే కాదు, ఈ రోజు కాదు, అనేక గతంలోనే 2024 ముందే జాతీయ మీడియాలోనే చాలా క్లియర్గా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి కృషిని ప్రశంసించినటువంటి పరిస్థితి ఇందులో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. మార్చి 30, 2020 ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్రాజెక్టు అవార్డు అయింది. GOMS నెంబర్ 18ని సో అఫీషియల్గా ఆ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి సంబంధించి GMR ఎయిర్పోర్ట్కి ఆ జీవో జారీ చేసినటువంటి పరిస్థితి. తర్వాత క్రిటికల్ క్లియరెన్స్ నవంబర్ 11, 2020 దీనికి సంబంధించి ప్రిన్సిపల్ అప్రూవల్ అండ్ సైట్ క్లియరెన్స్ ఆబ్టైన్ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో సివిల్ ఏవియేషన్ నుండి నవంబర్ 11, 2020 అనుమతులు వచ్చాయి. సో ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. GMRకి ఇది అవార్డు అయినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఫిబ్రవరి 23, 2023కి సంబంధించి 3వ తేదీ స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఫర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూటిలిటీస్ సపోర్ట్ టు ది న్యూ ఎయిర్పోర్ట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి వసతులన్నీ కల్పించినాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకి ల్యాండ్ ఎక్విజిషన్తో పాటు ప్రభుత్వం నుండి కల్పించాల్సిన అన్ని వసతులకు కూడా సుమారుగా 1,200 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. 2014-19 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో ఎవరైనా చెప్పగలరా? పోనీ 2024-26 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిందో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి చెప్పగలరా? లేదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో కేవలం ఒక 46 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్, జాతీయ రహదారి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి రహదారి అక్కడికక్కడ ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ మాత్రం వేసే ప్రయత్నం చేశారు తప్ప అంతకు మించి చంద్రబాబు ప్రభుత్వం దీంట్లో చేసింది ఏం లేదు. కేవలం సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఆయన వైజాగ్ నుండి శ్రీకాకుళం ఆయన ఊరు వెళ్ళేటప్పుడు దారిలో అలా వెళ్తున్నప్పుడల్లా ఎయిర్పోర్ట్ను ఒక విజిట్ చేస్తూ కొన్ని రీల్స్ చేయడం తప్ప ఫండ్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఏమి కూడా లేనటువంటి పరిస్థితి. సో దాని తర్వాత 2024 ఫిబ్రవరి 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ గెజిట్ పబ్లిషెస్ ది నోటిఫికేషన్ డీటెయిలింగ్ ది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఫర్ ది ఎయిర్పోర్ట్. సో ఫిబ్రవరి 16 దీనికి గెజిట్ నోటిఫికేషన్. సో ఇది చాలా క్లియర్గా ఇది జాతీయ మీడియాలోనే వచ్చినటువంటి అంశాలు. ఇందులో చాలా క్లియర్గా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని అంశాలు కూడా. సో ఈ ప్రాజెక్టుకి ఎయిర్పోర్ట్కి సంబంధించి 2,203 ఎకరాల భూమిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సేకరించింది. ఇందులో 1,453 ఎకరాలు ప్రైవేటు భూములు, 505 ఎకరాలు అసైన్డ్ భూమి, 244 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నాయి. సో ప్రభుత్వ భూమి, అసైన్ భూమి కాకుండా అక్కడ ఉన్న 1,453 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ని పూర్తి చేశారు. 2015 నుండి ఎయిర్పోర్ట్కి సంబంధించిన భూములపైన కోర్టు కేసులు ఉంటే, లీగల్ లిటిగేషన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఒప్పించి, రైతులను సంతృప్తి చెంది, రైతులు కోరినటువంటి పరిహారం ఇచ్చి, రైతులతో చర్చలు జరిపి, వాళ్ళలో సానుకూలత వాతావరణం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి భూములన్నింటిని కూడా క్లియర్ చేసి ల్యాండ్ క్లియరెన్స్ ఇచ్చి మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ భూమిని చేసి ఎయిర్పోర్ట్కి పూర్తిగా ఒక 0% డిస్ప్యూట్తో ల్యాండ్ని అప్పగించినటువంటి పరిస్థితి. అలా చేశారు కాబట్టే శంకుస్థాపన
చేసిన వెంటనే పనులు ప్రారంభమయ్యాయి. ఈ రోజుకి ఆగకుండా పూర్తయినటువంటి పరిస్థితి. పరిహారానికి సంబంధించి కూడా భూమిని కోల్పోయినటువంటి రైతులకి 902 కోట్ల రూపాయలతో పరిహారం అందించారు. అందులో 835 కోట్లు నేరుగా ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన కాంపన్సేషన్ అయితే 67 కోట్లు R&R పనులు చేశారు. సో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇందులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది జీరో. అందుకే జగన్మోహన్ రెడ్డి హీరో, చంద్రబాబు నాయుడు జీరో ఈ ప్రాజెక్టు విషయంలో అనేది స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా మే 26, 2023న విజయనగరం జిల్లా కలెక్టరు ఈ 2203 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏదైతే ఉందో బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. సో పూర్తిగా ఆ భూమిని ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత పనులు అప్పటి నుండి కొనసాగించగలిగిన పరిస్థితి. సో దీని తర్వాత ఈ ప్రాజెక్టుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత శంకుస్థాపన చేసిన వెంటనే పనులు అందుకే శరవేగంగా జరిగినటువంటి పరిస్థితి. సో జూన్ 12, 2020న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది PPP మోడ్లో. దీనికి సంబంధించి ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లైసెన్స్ కానీ, అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించిన అనుమతులు కానీ అన్నిటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇందులో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కృషి ఎలా ఉందో అర్థమవుతుంది. క్రిస్టల్ క్లియర్గా అన్ని అనుమతులు తీసుకొచ్చి నిధులన్నీ సమకూర్చి న్యాయపరమైన ఇబ్బందులన్నీ తొలగించి పనులు ప్రారంభించారు కాబట్టి 31 నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తయింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కమిట్మెంట్ ఇలా ఉంటే దీనికి విశాఖపట్నం నుండి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి బీచ్ కారిడార్లో 6 లైన్ రోడ్స్ ఉండాలని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రిని వినతిపత్రం అందించి ప్రధానమంత్రి పైన కోరితే ప్రధానమంత్రి పంపించిన మేరకు వచ్చినటువంటి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైజాగ్ వచ్చినప్పుడే స్వయంగా ఇది జగన్మోహన్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అని కామెంట్ చేసి దాదాపుగా 6,300 కోట్లకు సంబంధించినటువంటి ఆ బీచ్ కారిడార్ని రోడ్ని 6 లైన్ రోడ్ని మంజూరు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 25 నెలలు అవుతున్నా కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీల పైన ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్న ఈ ఎయిర్పోర్టుకి సంబంధించిన ఆ 6 లైన్ రోడ్డు కూడా తీసుకురానటువంటి పరిస్థితి, దాన్ని అమల్లోకి పెట్టనటువంటి పరిస్థితి, దాని నిర్మాణం పూర్తి చేయనటువంటి పరిస్థితి. సో ఇక్కడే అందుకే చంద్రబాబు నాయుడు ఈ ఎయిర్పోర్టుకి సంబంధించినటువంటి సాధనలో జీరో అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇందులో ఎంత క్రెడిట్ చోరీ చేసేటువంటి ప్రయత్నం చేసినా వీటి సమాధానాలు ఉండవు. చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్కి ఎంత ఖర్చు పెట్టింది, చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని వేల ఎకరాల భూ సమీకరణ చేసింది, చంద్రబాబు ప్రభుత్వం సివిల్ ఏవియేషన్ అనుమతి తీసుకొచ్చిందా, చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్కి ఎంత ఖర్చు పెట్టింది, చంద్రబాబు ప్రభుత్వం నీటి కోసం ఎంత ఖర్చు పెట్టింది, చంద్రబాబు ప్రభుత్వం రోడ్ల కోసం ఎంత ఖర్చు పెట్టింది, చంద్రబాబు ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే ఆ మరుసటి రోజు నుండి పనులు ప్రారంభమయ్యాయా లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేటువంటి ఆస్కారం అక్కడ ప్రభుత్వం నుండి లేదు. కేవలం దాన్ని ఒక మీడియా ద్వారా ఏదో జగన్మోహన్ రెడ్డి అప్పుడు బలవంతపు భూ సేకరణని వ్యతిరేకించినందుకు, అది కూడా జగన్మోహన్ రెడ్డి దీనికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి కూడా ఒక కారణం విశాఖపట్నం నుండి పరిపాలనా రాజధానిగా చేసి విశాఖపట్నం నుండి పరిపాలన అందించాలనుకున్నారు కాబట్టి అక్కడికి ఖచ్చితంగా ఒక ఎయిర్ కనెక్టివిటీ అత్యద్భుతంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చినట్టు పరిస్థితి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2203 ఎకరాల్లో సరిపోతుందని భావించి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టారో అదే నిర్మాణం పూర్తయింది తప్ప చంద్రబాబు అప్పట్లో ఆ ప్రయత్నించినటువంటి 5,500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కాదు ఇది. సో దీని విజన్ అయినా దీని ఎగ్జిక్యూషన్ అయినా అన్నీ కూడా ఈ క్రెడిట్ చంద్రబాబుకి వచ్చేటువంటి అవకాశం లేదు. క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర కీర్తి కిరీటం పైన అలంకరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మణిహారం అని ఖచ్చితంగా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.